హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నైబర్హుడ్ వాచ్ ఇదొక స్లో బర్నింగ్ క్రైమ్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1.5 hours ఉంటుంది. మొన్న వచ్చిన కంపానియన్ మూవీ కానీ, నోవోకేన్ కానీ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన జాక్ క్వైడ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా ఉంటాడు. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేసా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తా. అంతకుముందు డైలీ చెప్పేదే, మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో మెంటలీ ఫిట్ గా ఉండడు గైస్. లైక్ లిటిల్ బిట్ మెంటల్ డిసార్డర్ ఉంటుంది. సో తను తన నైబర్ లో ఉండే ఒక రిటైర్డ్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక అమ్మాయిని కిడ్నాప్ అవ్వడం చూశానని చెప్తాడు. ఫస్ట్ లో ఆ సెక్యూరిటీ గార్డ్ అసలు నమ్మడు, బట్ తర్వాత నమ్ముతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియకుండా తనని వెతకడం స్టార్ట్ చేస్తారు. సో అసలు ఆ అమ్మాయి నిజంగా కిడ్నాప్ అయిందా, లేదా మనోడు ఇమాజిన్ చేసుకున్నాడా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ స్టోరీ అయితే చాలా బాగుంది గైస్. అంటే మూవీ మొత్తం ఒక మిస్టరీ ఉంటుంది. లైక్ మన హీరో నిజంగానే కిడ్నాప్ అవ్వడం చూసాడా లేదా అనే సస్పెన్స్ ఎలిమెంట్ అయితే మూవీ మొత్తం క్యారీ అవుతుంది. బట్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది గైస్. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళైతే మధ్యలోనే ఆపేస్తారు. నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది మామ. స్టోరీ ఎలా ఉన్నా కూడా మన జాక్ క్వైడ్ ఉంటే చాలు, మూవీ మొత్తం ఈజీగా చూసేయచ్చు అనే స్థాయికి అతను వచ్చాడు. తన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇఫ్ మీరు ఆల్రెడీ తన ప్రీవియస్ మూవీస్ చూస్తుంటే మీకు తెలుసు తను ఎంత మంచి యాక్టరో. అండ్ స్పెషల్ మెన్షన్ టు కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటుంది గైస్. మూవీ మొత్తం ఒక లైట్ బ్రౌన్ టింట్ ఉంటుంది. అది చూస్తున్నప్పుడు తెలియకుండానే ఏదో అన్ఈజీ ఫీలింగ్ కలుగుతుంది. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మూవీస్ చూడడం ఇష్టమైతే జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు బ్రో నాకు స్లో బర్నింగ్ మూవీస్ ఎక్కువ అనుకుంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయచ్చు. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ టైం పాస్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం వైలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ నైబర్హుడ్ వాచ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.